ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతికూర పచ్చడి అండి. ఇవాల్టి ఈ వీడియోలో నేను మెంతికూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. నమస్తే అండి. నా పేరు కవిత. వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈ పచ్చడి ఇడ్లీ, దోస, రైస్‌లోకి మంచి కాంబినేషన్ అండి. ఎలా చేయాలో చూసేద్దామా మరి? ముందుగా ఈ పచ్చడి కోసం మనం స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక 1.5 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ అంతా జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులేసి బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడికి బాగా రుచి వస్తుందండి. లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 7-8 వరకు పచ్చిమిర్చి వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 4 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయాక ఇందులోకి మెంతి కూరను క్లీన్ చేసుకొని వేసుకోవాలి. ఆకుల వరకే వేసుకోవాలండి, కాడలు వేయకూడదు. ఆకులు మాత్రమే వేసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసింది పెద్ద మెంతి కూర అండి. ఒక కట్ట అయితే సరిపోతుంది. మీరు కావాలంటే చిన్న మెంతి కూర కూడా వేసుకోవచ్చు. చిన్న మెంతి కూర అయితే ఒక 3 కట్టలు సరిపోతుందండి పచ్చడిలోకి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూరని ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుందండి పచ్చడికి. లేదంటే పచ్చడి కాస్త చేదెక్కుతుంది. సో బాగా మగ్గించుకోవాలి నూనెలో. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కాస్త ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇది కంప్లీట్‌గా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని మగ్గించుకోవాలండి. మగ్గించుకునేటప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేలోపు మనం ఇందాకే ఫ్రై చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, మిక్సీకి పట్టుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇంతలోపు ఇక్కడ మనకు టమాటా ముక్కలు కూడా చాలా సాఫ్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇది కంప్లీట్‌గా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టేసేయండి. కూల్ అయిన తర్వాతనే మనం మిక్సీకి వేసుకొని పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకునేటప్పుడు కాస్త బరగ్గా పట్టుకోండి. అప్పుడే మనకి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే టమాటా ముక్కలు అక్కడక్కడ బాగా కనిపిస్తాయి అండ్ తింటూ ఉంటే బాగుంటుంది. మీరు కావాలంటే పేస్ట్‌గా కూడా పట్టుకోవచ్చు, కానీ ఇలా బరగ్గా పట్టుకుంటే బాగుంటుందని చెప్పాను. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి పోపు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అంతా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కాస్త చిటపటమనేటప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలతో పాటు కరివేపాకు కూడా ఒక రెబ్బ కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోయాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి. పోపు ఫ్రై అయిపోయాక వేడి వేయకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుందండి. అంతే అండి, సింపుల్గా చేసుకునే మన టమాటా మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. పోపు కలిపేసుకొని హ్యాపీగా వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి ఇడ్లీలోకి, దోసలోకి కూడా బాగుంటుంది. చపాతీ అన్నిట్లోకి కాంబినేషన్‌గా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్‌లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.